జై హింద్. నమస్తే అందరికి. ఇవాళ మార్కెట్ అనుకున్నట్టుగానే రేంజ్ కంటే కిందకి బ్రేక్ అయ్యి మళ్ళీ లోపలికి ఎంటర్ అవడం వల్ల ఒక హైగా వన్ సైడ్ వెళ్ళలేదు మార్కెట్ అనేది. చాపీ కంటే కూడా రేంజ్ ఎక్కువ రేంజ్లో ట్రేడ్ అయిందని చెప్పాలి. అప్ అండ్ డౌన్స్లో మనం మార్నింగ్ ఇచ్చిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్కెట్ ఎలా రెసిస్టెన్స్కి ఎలా తల ఉంచిందో ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది సపోర్ట్లు చేసుకుంది. సెకండ్ టైం ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుని క్లోజ్ అయింది. చాలా మంచి రేంజ్ బాగుంది, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేద్దాం. పైన అలాగే ఉంచేద్దాం, ఉన్న వాటిని అలాగే ఉంచేద్దాం. రేపటికి పనిచేస్తాయి అవన్నీ కూడా. కొత్తది అనేది కొంచెం యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ పైన రెసిస్టెన్స్ ఉంది, సో దాన్ని మనం ఏం మార్చాల్సిన పని లేదు. ఇది మార్కెట్ రేంజ్ బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసుకున్నట్టయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్నింగ్ ఇచ్చాను కదా, అవి దేంట్లోనే పనిచేస్తాయి సహజం. అది రెసిస్టెన్స్, సపోర్ట్, సపోర్ట్, అది బ్రేక్ అయింది. ఈ రెసిస్టెన్స్ని కష్టపడి బ్రేక్ అయింది కాబట్టి వచ్చేసింది పైకి. లేదంటే అది మార్కెట్ ఇంకా నిజానికి అయితే నేనేమనుకున్నా అంటే ఇది ఇంకా కానీ బ్రేక్ అయ్యి వెళ్ళిపోతే ఇలా వచ్చింది కదా, మళ్ళీ వచ్చి ఇక్కడ బ్రేక్ అయ్యి థర్డ్ టైం బ్రేక్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది అనుకున్నాను. లక్కీగా అలా ఏం కాకుండా సపోర్ట్ తీసుకొని సపోర్ట్ని పైకి వెళ్ళింది. సో పైన క్లోజ్ అయింది. మీరందరూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ను నేర్చుకోండి. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు పర్వాలేదు, రాని వాళ్ళు మాత్రం నేర్చుకోండి. ఖచ్చితంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్కెట్కి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. టెక్నికల్ అనాలిసిస్ ఇంపార్టెంట్, లేదంటే ట్రేడ్ చేయాలనేది అనవసరం. దీనికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుందాం, కొంచెం మార్చుకుందాం. రేంజ్ పెరిగింది కాబట్టి ఓకే, వే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 100లో అంటే ఓకే చాలు. ఓకే, సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి రేంజ్ వచ్చేసి కూడా బాగుంది. ఓకే, ఇంతేగా. రేపు ఎక్స్పైరీ ఉంది, చూడాలి ఈ ఎక్స్పైరీ చాపీగా ఉండేటట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇవాళ పెద్ద రేంజ్ అనేది జరిగింది, పెద్ద రేంజ్లో మార్కెట్ తిరిగింది వన్ సైడ్ వెళ్ళకుండా. కానీ రేపు అనేది ఇక్కడెక్కడైనా ఓపెన్ అయినా ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం ఇలానో లేదంటే ఇలాగా ఆ రేంజ్లోనే ఒక 800 నుంచి 400 అంటే ఒక 600 పాయింట్ రేంజ్లోనే తిరిగే అవకాశం ఉంది. బట్ బ్రేక్అవుట్ వచ్చిందంటే మాత్రం మంచిగా ఒక మూమెంట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఆ మూమెంట్ ఎటు చూసినా కూడా
చాలా పెద్ద రెసిస్టెన్స్ బ్రేక్ అయితే పెద్ద డౌన్ సైడ్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, దగ్గరగా ఉంది కాబట్టి. కానీ మార్కెట్ ఇలా ఫాలో అయింది. సో ఇక్కడ నుంచి ఒక రికవరీ అనేది రావాలి ఖచ్చితంగా. అది గుడ్ హెల్దీ రికవరీ అన్నమాట. ఒకవేళ రాలేదంటే రావాలి అనే దానికి లేదు, వస్తే రావచ్చు, లేదంటే ఇక్కడ హాల్ట్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంది. చూడాలి రేపు ఏం జరుగుతుందో. ప్రతి ఎక్స్పైరీ మాత్రం ఒక రేంజ్ అనేది బాగా జరుగుతూ ఉంది. బట్ ఈ ఎక్స్పైరీ చాపీగా అవుతుందా, ఒక రేంజ్లో వెళ్తుంది అనేది చూసుకోవాలి. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. న్యూగా వచ్చాం మార్కెట్లో కాదు, యూట్యూబ్లోకి. ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉన్నా, చాలా చెప్పాలంటే ఎవరైనా ఉంటే అడిగితేనే కదా చెప్పగలుగుతాం. సో మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు చెప్పే ఇంట్రెస్ట్ కలుగుతుంది. బాగుంది కొత్తగా యూట్యూబ్లో చెప్పడం, మనకు తెలిసింది షేర్ చేయడం, కొంచెం ట్రేడ్ అనేది కొంచెం చిన్న చిన్న ట్రేడ్ వరకే పెట్టడం. నేను అన్ని చూపించలేను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే స్ట్రాటజీస్ అనేటివి వందల్లో ఉన్నాయి, మామూలుగా కాదు. ఆప్షన్ సెల్స్, ఆప్షన్ బయింగ్, బ్యాక్ స్ట్రాటజీస్ చాలా చాలా ఉన్నాయి. ఏ స్ట్రాటజీ అయినా లాస్ ప్రాఫిట్ అనేది కామన్. సో ఏది కూడా కరెక్ట్గా పనిచేస్తుంది అని అనుకోవద్దు. మీరు లక్షలు పెట్టి స్ట్రాటజీ కొన్నా అది ఒక 3 months పనిచేస్తుందేమో, 3 months డబ్బులు వస్తుంది, తర్వాత మళ్ళీ పనిచేయడం మానేస్తుంది. ఎందుకంటే మార్కెట్ అనేది 3 monthsకి ఒకసారి మూడ్ చేంజ్ అవుతుంది, దానికి మూడ్ మారిపోతుంది అనమాట. మళ్ళీ వేరే స్ట్రాటజీ పనిచేస్తుంది. అప్పుడు మీకు అప్పటిదాకా డబ్బులు ఇచ్చిన ఆ స్ట్రాటజీ మళ్ళీ మిమ్మల్ని నష్టాలు కూర్చేస్తుంది. అలా మార్కెట్ అనేది ప్రతిరోజు ఒక కొత్తగా ఉంటుంది. ప్రతి వీక్లీ, ప్రతి 3 monthsకి అయితే మారిపోతూ ఉంటుంది. కాబట్టి స్ట్రాటజీస్ అనేది మీరు బాగా నేర్చుకోండి, బాగా ప్రాక్టీస్ చేసుకోండి. కొత్త కొత్త స్ట్రాటజీలు ఎక్కువ పర్సెంటేజ్ ఎప్పుడు డబ్బులు ఖచ్చితంగా వస్తాయో ఆ స్ట్రాటజీస్ అనేవి చేసుకొని ప్రాక్టీస్ చేసి రియాలిటీలో చేసి మనీ అనేది సంపాదించుకోవాలి. ఓకే అండి, గుడ్ నైట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబర్లు కావాలి నాకు. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా మంచి కంటెంట్ అయితే నేను ఇస్తాను, చాలా ఉంది. బట్ ఇవ్వాలంటే మాత్రం చూసే వాళ్ళకే కదా ఇవ్వగలుగుతాను. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అయితేనే నేను సపోర్ట్ చేయగలుగుతాను. మీకు చూసారంటే వీడియోస్ కూడా లైవ్ వీడియోస్ పెడుతున్నాను, చేసేసినట్టు. అదే మీరు అక్కడ చూసుకుంటే ఎంట్రీలు అనేది చాలా కొంచెం ఉచితంగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఎంట్రీ నేను 2 పొజిషన్లు తీసుకున్నాను కాబట్టి మీకు అది తెలియదు. ఒక అతను కామెంట్ పెట్టాడు ఏ ఏ యాప్ అనేసి. యాప్లు గీపులు పెట్టట్లేదు బ్రదర్. మేము ఒకప్పుడు చాలా వీడియోస్ చూసి ఫస్ట్లో అయితే నేను నిజానే అనుకున్నాను, 1-2 వీడియోలు. తర్వాత అర్థమైంది ఇదేదో ఫేక్ అనేసి. తర్వాత తెలిసింది యాప్ని పెట్టి ఆ విధంగా అమౌంట్ వచ్చిందని చూపించుకుని వ్యూస్ కోసం అలా చేసేస్తున్నారు, సబ్స్క్రిప్షన్ కోసం కాదు. అమౌంట్ కట్టించుకున్న వాళ్ళు మోసం చేస్తున్నారు అనేసి అందువల్ల నేను ఎవరిని నమ్మలేదు. ఈరోజు నేనే వీడియో పెడుతున్నాను రియల్గా చేసి. అది నాకు ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే నన్నే అడగడం నాకు కొంచెం ఇదిగా అనిపించింది. ఓకే అండి, బాయ్.